చలికాలం పోయినట్టే అనిపిస్తాందబ్బా. పొద్దుగాల ఇగం తగ్గింది, పగటిలి ఎండ దంచుతాంది. క్లియర్ గా మళ్ళీ పరి చెప్పుకుందాం గాని ఇప్పుడైతే హెడ్లైన్స్. 12 లక్షల దాకా ఐటీ లేని బడ్జెట్, మనకు అన్యాయం చేసిండ్రని ఫైట్. సారు కొడితే మామూలుగా ఉండదట దెబ్బ. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరం ఎందుకబ్బా? జ్యూసులు తాగొద్దు, ఫాస్ట్ ఫుడ్ తినొద్దు, పానం కాపాడుకునే సలాలు ముద్దు. కుంభమేళకు శీతం బస్సులు, గట్టిగానే గుంజుతాండ్రు ఛార్జీలు. జోరుగా నడుస్తున్న నుమాయిష్. అయ్యో తమ్ముడు, ఎంత ఖర్చు పెట్టించింది చెల్లె నీతోటి? 16,000 పెట్టించింది అమ్మా. ఇవాళ టీవీ పెట్టినా, ఫేస్బుక్ తెరిచినా, వాట్సాప్ చూసినా బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్. దానికి అంతిచ్చిరట, దీనికి ఇంతిచ్చిరట, మనకెంత ఫాయిదా, ఏం రేట్లు తగ్గుతాయి, దేని పెరుగుతాయి, ఎవలేమన్నారు, మొత్తం గివే వార్తలబ్బా. సెంట్రల్ బడ్జెట్ అంటే దేశం మొత్తానికి సంబంధించిందాయే. ఏడాదిలో పెట్టే ఖర్చులు, ఇచ్చే పైకం, పథకాలకు పైసలు, వచ్చే ఆమ్దాని పతొక్కటి ఉంటాయాయే. దాన్ని బట్టే పనులు సాగబెడతారు. చూద్దాం పాండ్రి మరి బడ్జెట్ ఎట్లుందో. పద్మశ్రీ అవార్డు వచ్చిన దులారీదేవి గిఫ్ట్ కింద ఇచ్చిన మధుబాని చేనేత చీర కట్టుకొని బడ్జెట్ పెట్టడానికే పార్లమెంట్ కు వచ్చింది పైసల మంత్రి నిర్మలమ్మ. మన కవి గురజాడని దలుచుకొని స్పీచ్ చాలు చేసింది మేడము. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. 50,65,345 కోట్లతోటి బడ్జెట్ పెట్టి దేనికి ఎంత ఇస్తుంది టక్క టక్క చదివింది చిన్న కంప్యూటర్ లో చూసుకుంటా. ఎక్కువ దేనికంటే రక్షణ శాఖకు 4,91,000 కోట్లు, ఇక ఊల్రా డెవలప్మెంట్ కు 2,66,000 కోట్లు, పోలీస్ శాఖకు 2,33,000 కోట్లు, వ్యవసాయానికి 1,71,000 కోట్లు, చదువులకు 1,28,000 కోట్లు, దవాఖానలకు 98,000 కోట్లు, సిటీల డెవలప్మెంట్ కు 96,000 కోట్లు, కరెంటుకి 91,000 కోట్లు, ఇక రైల్వే శాఖకేమో 2,55,000 కోట్లు. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వరాలు గుమ్మరిచ్చిరనుకో రాదుండ్రే. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ విల్ బి ఫెసిలిటేటెడ్ ఇన్ బిహార్ to meet the future needs of the state. ఇక దేశంలో చాలా మంది ఖుషి అయ్యే ముచ్చట ఏందంటే, I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. ఏహే ఎక్కడిది సపాట్లో ఏడాదికి 12 లక్షల ఆమ్దాని వచ్చేటోళ్ళకి గిన పైసా ట్యాక్స్ పడది. అంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించినా పన్ను కట్టవలసిన పని లేదు. కాగితాలు కత్పాలు ఎక్కువ నింపే అవసరం లేకుండా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు తెస్తారట. ఇక రేట్లు తగ్గేటి ఏందంటే క్యాన్సర్ మందులు, ఈవీ బండ్లు, ఫోన్లు, తోల్ బెల్టులు, బూట్లు, పాలరాయి, గ్రానైట్, టీవీలు, సిగరెట్లు ఇంకిత పిరమైతాయి. మా బడ్జెట్ సూపర్ ఉందని ప్రధానమంత్రి సారు, సెంటర్ మంత్రులు, బీజేపీ గ్రూప్ పార్టీలు అంటుంటే గిదేం బడ్జెట్ నెంబర్లతో మత్వరిచ్చిరని ప్రతిపక్షాలు గరమైతున్నాయి. సెంటర్ బడ్జెట్ లో తెలంగాణకి ఏమొచ్చినాయో ఇంకో వార్తలు చెప్పుకుందాం. ये बजट सेविंग्स को बढ़ाएगा, इन्वेस्टमेंट को बढ़ाएगा, कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से बढ़ाएगा. ఓ పెద్ద మనిషికి 4 కొడుకులు, 8 ఎకరాల భూమి ఉంది. తలో 2 ఎకరాలు వంచితే ఏ లొల్లుండది. అంతేగాని ఒకరికి 3 ఎకరాలు ఇస్తా, ఇంకొకరికి ఎకరమే ఇస్తా అంటే ఎట్లుంటది? చల్ గిదేం తరి కానీ మరల పడతారు లాస్ అయ్యేటోళ్ళు. 4 పంచాది పెట్టినా అట్లెట్లా వంచుతారు, అందరికి సమానంగా చూడాలి కదా అని అంటారు. గీ ముచ్చడగిన గట్లనే ఉన్నది. మళ్ళా తెలుగు కోడలైనా తెలంగాణ మీద గింత నినర్ చూపియలే మన నిర్మలమ్మ. దేశ బడ్జెటే మేడం చేతులున్నా మన కేకాన కూడా ఇయ్యలే. మరి కొత్త రూట్ల మెట్రో పట్టాలు వరుస్తాము, మోసీని ముద్దుగా చేస్తాము, ప్రాజెక్టులు కట్టుకుంటాము, మాకు గివి కావాలి గవి ఇయ్యాలని ఖుద్దు ముఖ్యమంత్రి సారే ఎన్నో మాటల ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి కాంచెల్లి సెంటర్ మంత్రుల దాకా అందరిని కలిసి కాగితాలు ఇచ్చినా గింత కూడా చూడలే బడ్జెట్ లా. ఊకునే ముచ్చటే లేదు. మన హక్కుల కోసం పార్లమెంట్ లో బరాబర్ కొట్లాడాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. తెలంగాణ ట్యాక్స్ కట్టిన ప్రతి రూపీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కేవలము 40 పైసలు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కానీ యూపీతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు 1 రూపాయికి ట్యాక్స్ కడితే వాళ్ళకి 5 రూపాయలు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోతుంది. అదే ఆంధ్రాకు పోలవరము, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, ఓడరేవులు, బ్రిడ్జులు, రోడ్లని 30,000 కోట్లకు మీద ఇచ్చిండ్రు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో చంద్రన్న పార్టీ పొత్తున్నది కదా, ఖుషి చేస్తానికి అన్నట్టు. ఇక అసెంబ్లీ ఓట్లు వస్తున్నందుకు బీహార్ కు శితం ఇచ్చిండ్రు. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది.
కానీ 8+8 16 కాదు, గుండు 0. తెలంగాణకెళ్ళి ఇద్దరు సెంటర్ మంత్రులున్నా ఏకాన దేలేదని 2 పార్టీలు గరమైతుంటే లేలే అన్ని రాష్ట్రాలకు అందేటి మనకు కూడా అందుతాయి అనేది ఇళ్ళ మాట. 90% అబోవ్ స్కీమ్లలో తెలంగాణలో కూడా లాభం జరుగుతుంది. కానీ తెలంగాణకి ఏమి ఇచ్చారనేటువంటి ప్రశ్న మరి ఈ రకంగా రావడం ఏదైతే ఉన్నదో అది మంచిది కాదు. 3 పార్టీల ముచ్చట్లు చూస్తే బడ్జెట్ మీద లొల్లి బగ్గనే ఉండేటట్టున్నది పో. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు, దేశం అంటే 28 రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది. ఎలక్షన్లు అంటే చాలబ్బా, అందరికంటే ముందుండేది అంబాసిడర్ కారే. ఉద్యమం టైంలోనైతే అంటే చాలు రాజీనామా పెట్టుడే, ఓట్లకు ఓవుడే. తెలంగాణ వచ్చినాక కూడా ఉప ఎన్నికలంటే ఉరికొస్తుండే. కొత్త కొత్త పథకాలు పెట్టి ఓటర్లను ఖుషి చేసుట్లా ఫస్ట్ ఉంటుంది. అంతెందుకు జంపైన 10 మంది ఎమ్మెల్యేలు పదవులు ఇడ్సబెట్టాలి, దమ్ముంటే మళ్ళా గెలవాలి అని దినాం సవాల్ చేస్తాండ్రు. ఎలక్షన్లంటే గంత పాయరం చూపించే పార్టీ ఇప్పుడు గిట్ల చేస్తుందెందుల్లా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఫైనల్ అయ్యిండు. ప్రచారం అయినట్టే నరేందర్ రెడ్డి సార్కే టికెట్ వచ్చింది పట్టభద్రుల సీటుకు. పాత కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో డిగ్రీ చదివిన వాళ్ళంతా ఓటేయవలసిన ఎలక్షన్. 100% మేమే గెలుస్తాం. బీజేపీ తరఫున అంజిరెడ్డి సార్కు టికెట్ వచ్చి కూడా 20 రోజులు దాటింది, ప్రచారం నడుస్తుంది. 2 జాతీయ పార్టీలు జోరు చూపిస్తుంటే మన బీఆర్ఎస్ పార్టీలో సప్పు లేదు. క్యాండిడేట్ పేరు చెప్పుడు కాదు, అసలు ఎమ్మెల్సీ ఓట్ల ముచ్చట్నే ఎల్లబెడతలేరు. మళ్ళా ఎల్లుండి సందే నామినేషన్లు. ఏ పోటీ ఏరట అని గులాబీ భవన్ లో గుసగుసలు వినబడుతున్నాయి. నిలబడి ఓడిపోవడు కంటే పోటీ వేయకుండా అయిపోతుందని ఇరిగేసుకొని ఊకుర్రో ఏమో మరి. నిరుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ సీట్ల ఉతకతే అయ్యింది. గమ్మతేందంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ సీట్ కింద 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంటు నియోజకవర్గాలు, 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంతేకాదు కారు పెద్దలు కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, కవిత మేడం ఇలాకాలు కూడా ఇడనే. గంత ముఖ్యమైన జాగల పోటీ చేయాలంటే గింతగనం ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ఏ కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఓట్లు పెడితే మాకే ఎక్కువ మంది జైగొట్టిరు, అందరు మా పార్టీనే కోరుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ పని అయిపోయిందని ఫామ్ హౌస్ కి అందరిని పిలుచుకొని అధ్యక్షుల వారు నిన్ననే గొప్పగా చెప్పే. కరెంటు కోతలు మోపోయినాయి, మంచినీళ్ళు సరికొత్తలు, ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మచానమే అన్ని పోయినాయి. కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత కోపంలా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఇదే నిజమైతే అధికార పార్టీని ఓడగొట్టుడు అలకటి పని. అయినా ఎందుకు వెనక పట్టు పడుతున్నారు? నువ్వు ఫామ్ హౌస్ నుండి ప్రజలతో బంధం తెగిపోయినట్టుంది. నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే, ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. ఇప్పటికైతే గీతే నామినేషన్లకు 10 రోజుల దాకా టైం ఉంది కాబట్టి నిలబడేది లేదు. నికరంగా తెలిసినాక కారుల కథ గురించి గప్పుడు క్లియర్ గా చెప్పుకుందాం. అవుతాత నీకెన్నేండ్లుంటాయే ఇంకా గింత గట్టిగున్నావు? నేనా 80 ఏండ్లకు మీదనే ఉంటా. అబ్బా మా అమ్మమ్మ గిరేట్రా, 90 ఏండ్లు దాటినా ఆమె పనులు ఆమెనే వేసుకుంటుంది. ఎవ్వరికి చెప్పదు తెలుసా? ఓ కొడుకో, మీ తాతేంద్ర ఇంకా కూడా బాయికాడికి పోతాండు, పొలంలో తిరుగుతాండు, కండ్లాగా పడితేయా గంత పెద్ద మనిషి అంటుంటారు. మరి అప్పటోళ్ళ తిండి అలాగ్, వాళ్ళు చేసిన కష్టం అలాగ్. ఇవాళ మనం ఎట్లా తయారైనామంటే ఇంట్లో తినే తక్కువ, బయట ఉమ్మేది ఎక్కువ. పండ్లు తినబుద్ధి కాదు, ఫాస్ట్ ఫుడ్ ఊకో బుద్ధి కాదు. కూరగాయల భోజనం అంటే ముక్కిరిస్తాము, తుంకల కూర అయితే చంపుతాము. పొద్దుగాల నడుచుమంటే బరువు, రాత్రి ఫోన్ తోని నిద్ర కరువు. పెయిలకెళ్ళి చెమట తీయము, పానం కాపాడుకునే పని చెయ్యము. గిసొంటి వాళ్ళ మొన్ననే పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఏఐజీ దవాఖాన పెద్ద డాక్టర్ నాగేశ్వర రెడ్డి సార్ తోటి ముచ్చట పెడితే ఎన్నో చెప్పిండు. అందులో కొన్ని అలకటి ఇనుండ్రి. పాత టీబీ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గిపోయాయి, కానీ కొత్త జబ్బులు వస్తున్నాయి. పాత రోగాలు పోయి కొత్త రోగాలు మోపైతానికి 100కి 100 వాళ్ళు మనమే కారణమాట. చిన్న విలేజ్లో కూడా మీకు చిప్స్ ప్యాకెట్ ఉంటుంది, ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి. సో దీనివల్ల వేరే జబ్బులు, వెస్టర్న్ జబ్బులు వస్తున్నాయి. స్కూల్ పక్కన ఫాస్ట్ ఫుడ్ ఎందుకు పెడతాను? తప్పు కదా అది. ఏం కలుపుతారో తెలియదు, ఎట్లా వండుతారో తెలియదు. నూడిల్స్, బొడిల్స్, మంచూరియా, బొంచూరియా అని పెంక మీద గోలిచ్చి అంచుకో ఉల్లిగడ్డ పచ్చలు పెడితే ఊరించుకుంటా చంపుతాము. కూరలు తింటానైతే మస్తు డేంజర్ అట ఫాస్ట్ ఫుడ్. అట్లని పొద్దుకు 3 మాటల బువ్వ తినుడు కూడా మంచిది కాదట, బాడీలో తీపి రోగం పుట్టిస్తుందట. ఎక్కువ రైస్ తింటాము, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల ఈ స్టిమ్యులేట్ అయిపోతుంది డయాబెటీస్. సిటీస్లో హైదరాబాద్లో 15%. అంటే వీఆర్ బికమింగ్ ద క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ డయాబెటీస్. జొన్నలు, సజ్జలు, రాగులాసంటి పెయ్యికి తాకతూ పానం హుషారు ఉంటుందట. ఆకలి కాకుండా టైం అయిందని తినుడు ఆపేయండ్రిగా. మీరు మామూలుగా తినేదానికన్నా సగం తినండి. పని చేసుకొని వచ్చి రాత్రిపూట ఎక్కువ హెవీగా తింటారు, తప్పది. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
రాత్రిపూట అసలు తినకూడదు, తిన్నా కూడా చాలా తక్కువ తినాలి. గడికి ఏట తుంకలు, కోడిసీయలు గంకకుంట, ఆకుకూరలు, తీరొక్క కూరగాయలు, చేపలు ఎక్కువ తినాలన్నట. బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింకులు ఎంత తక్కువ చేస్తే అంత నయమాట. ఏ కాలం పనులు ఆ కాలంలోనే తినాలి. అయితే ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, ఫ్రూట్ జ్యూస్లో ఏముంటుంది, ఉట్టి జ్యూస్, ఫైబర్ తీసేస్తారు ఉట్టి జ్యూస్. ఆ జ్యూస్లో ఫ్రక్టోస్ అనేది ఎక్కువ ఉంటుంది. బాడీకి ఫ్రక్టోస్ మంచిది కాదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది నూనె. ఆయిల్స్ మళ్ళీ వాడతారు, తప్పది. ఒకసారి హీట్ చేస్తే ఆయిల్, దాన్ని ఏమవుతుందంటే హైడ్రోజనేటెడ్ ఆయిల్ అయిపోతుంది. బయట ఎక్కడన్నా ఈ బజ్జీలు గిజ్జీలు అందరూ తింటుంటారు, అదే ఆయిల్ 1 నెల రోజులు వాడుతుంటాడు ఆయన. యాక్చువల్లీ డేంజరస్ ఆయిల్. దేవుని దాంట్లోనే దేవుడు వేపుడు బంద్ చేసి ఎప్పటి మందం అప్పుడు వాడుకోవాలి. రేపు ఏదో ఒక ఫిలిం యాక్టర్ ఏదో మంచి తింటుంటాడు, చిప్స్ తింటుంటాడు, వాళ్ళని చూసి మంచిదేమో అనుకుంటారు. అవు సెలబ్రిటీలదేం పోయింది, పైసలు తీసుకుంటారు, యాక్టింగ్ చేస్తారు, వాళ్ళని చూసి ఫ్యాన్స్ కొనుక తింటారు. తినుడు తాగుడే కాదు, పొద్దుగాలేసి ఉరుకుడు నడుచుడు చేస్తే నెత్తురు రప్పున తిరుగుతుంది, రోగాల నొప్పులు రాకుండా చేస్తుంది. ఈ ముచ్చట్లు ఎన్నో మాటలు చెప్పినాము, మీకు కూడా తెలియవచ్చు. కానీ దేశంలోనే 2వ పెద్ద అవార్డు అయిన పద్మ విభూషణ్ వచ్చిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి సార్ తోటి మాట్లాడి మళ్ళొక పారి చెప్తున్నాము. ఇక మీ ఇష్టము. మంచిగా నుమాయిష్ కాడికి పోదాం పాక్క, ఆడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. గిడ ఎంతకని దేవులాడతాం. అరే మా ఇంట్లో గిన సామాన్లు షాన్నే కొనేది ఉంది, పోతప్పుడు చెప్పుర్రి, నేను కూడా వస్తా. నిరుడు 6,000 పట్టుకపోతే నాకైతే సరే పోలే వదినా, మీ అన్నయ్యను ఓ 10,000 అడిగి చూస్తా ఏమంటాడు అని నుమాయిష్కు తయారయ్యేటోళ్ళు బొచ్చెడు మంది. ఇప్పుడు ఐతారం వచ్చింది కదా, మళ్ళా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అంగడి ఎట్లా నడుస్తుందో అరుసుకొస్తా అని మా చంద్రమ్మ మళ్ళా పోయింది. చూద్దాం పాండ్రి మరి ఏం చెప్తుందో. అందరికి శనార్థులు. హైదరాబాద్ లో నుమాయిష్ అంగడి నడుస్తున్నది, ఫుల్ పబ్లిక్ ఉన్నారా అంటే చూద్దామంటని వచ్చిన. ఎంత అనుకొని వచ్చిండ్రు నుమాయిష్ కి? ఒక 5,000 ఖర్చు పెడదాం అనుకుర్రా? 10,000 5,000 ఖర్చు పెట్టేశారు. 5,000 ఉడగొట్టిండ్రు. నువ్వు ఖర్చు పెట్టినవా లేకుంటే ఆమెనా? నేనే ఖర్చు పెడుతున్నా, ఆమె తీద్దాం బయటికి. పాపం అందుకనే తమ్ముళ్ళని వేసుకొని వస్తారు వీళ్ళు. అన్న ఎంత ఖర్చు పెడతావు అన్న నుమాయిష్ లా? ఎంత తీసుకుంటే అంత. ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు ఎన్ని అడుగుతుంది, నువ్వు వచ్చినప్పుడు ఎంత కొంటది? నేను వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ అవుతుంది, ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు తక్కువ అవుతుంది. మేము వరంగల్ నుంచి వచ్చినాము. ఓయమ్మ చాలా మరి ఇయర్లీ ఒకటేసారి పడుతుంది కదా ముగ్గురు, అందుకని అందరం 1, 2, 3 మన తినిపించినవా మీ ఆయనకు? అయ్యో తమ్ముడు ఎంత ఖర్చు పెట్టించింది చెల్లె నీతోటి? 16,000 పెట్టించింది. అమ్మా కొత్తగా పెళ్ళైంది 16,000 తమ్ముని. ఏమేమి కొనుక్కున్నారు చెల్లె? ఇది ఎంత పడ్డాయి? 350. కాదు బయట అవ్వబడకపోతుంటే నా 350 పెట్టి కొన్నా. 450 చెప్తే 350కి ఇచ్చిరక్క. బేరమాడరాదు పిల్ల. ఏ ఆడొచ్చిందక్క, గింతే ఆడినా. మీరు ఎవరు రోళ్ళు? మా వాళ్ళు కరీంనగర్ అక్క. అందుకని మంచిగా తెలిసిపోతున్నారు మా ఊరు వాళ్ళు. ఎంత పడ్డదక్క? 1800 అన్నాడు, 1000 రూపాయలకి ఇచ్చాడు. చూసినావా పోరలు ఆడికి పోయి వాళ్ళు కరీంనగర్ పోరలు, మా పోరలు వాళ్ళకి బాయరమే ఆడనికి రాదు. 7 కేజీ తెచ్చిర్రు చెప్పులని. హిందీ బోలేంगे हमारे को तो हमारे को. హిందీ బోలకపోతే మరి తెలుగు వాళ్ళు కొనుక్కోవద్దా? చూడన్నా హిందీ బోలకపోతే చెప్పడంట. ఎంత మీద కానీ చెప్పులు ఎలాడేసిండ్రు. కిదర్ సే ఏ పూరా? ముంబై. ఇది ఆల్మండేనా? ఆల్మండ్ బాదం, మామ్రా బాదం అంటారంట. ఇగో ఈ పిల్లగాడు 8,000 కిలోన అంట. ఇది పిల్లగాడు చెప్తున్నాడు. ఎంత ఖర్చు పెట్టినావు మొత్తం ఈ రోజు? ఒక 5,000 ఖర్చు వచ్చింది. ఇంకా కాలే, ఇంకా అవ్వలే, ఇంకా తిరుగుతున్నాం. ఎగ్జిబిషన్ సొసైటీ ఆఫీస్ ముందట బాగానే కుల్ల జాగుంటది. ఇగో ఇట్లా కుటుంబాలు వచ్చి ముద్దుగా ఈడ పిల్లలేమో పాపడాలు కొనుక్కొచ్చుకొని ఈడనే కూర్చొని తింటున్నారు. అమ్మ ఎట్లా అనిపించింది నుమాయిష్ అంతా తిరిగితే? బాగుంది కానీ ఇయర్ కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అనిపించింది స్టాల్స్ కంపారిటివ్లీ. ఏమేమి కొన్నావమ్మా? బెడ్షీట్స్, పిల్లలకి హీల్స్. ఎంతమంది మీరు వచ్చిండ్రు మొత్తము? 10 ఓయమ్మ ఆగం గారు రేతాళ్ళకి ఇంతమంది వస్తే ఒకటే పారి. ఎవరు తీసుకొచ్చిండ్రు మరి? ఏమేమి కొనిపించింది మీ అత్త? బాగలు కనిపించింది. ఇంత మందికి కొనిపించిందా? ఏమేమి తినిపించినావమ్మ పిల్లలకు? బేల్పూరి తిన్నారు, కట్లెట్ తిన్నారు. సతాంచరా అమ్మ? సేమ్ లేదు. ఏమేమి కొన్నారమ్మా? బెడ్షీట్స్, డ్రెస్సెస్, టాయ్స్. ఇగో యూతల బందుకు ఎనీ సూట్ 999 అని పెట్టిండ్రు. డోలి ఏతో కమ్ करते नहीं, रेट एक ही है. अगर 2 रेट होते तो आप बार्गेनिंग कराओ. रेट हमारा एक ही है. దుప్పట్లు ఇప్పట్లు బాగానే జోరుగా అమ్ముతున్నారు. ఎగ్జిబిషన్ ఆఫర్ 3 డబల్ బెడ్ షీట్లు, 6 పిల్లో కవర్లు 1000 రూపాయలకు. మంచిగా
ఇగో ఎట్లా ఆడిపిస్తున్నారు చూడండి. ఓ అయ్యమ్మ ఇవి ఏమిటో బుట్టలోలు ఉన్నాయి. ఆ బుట్టలలో ముగ్గురు పోరల్ని కూర్చోబెట్టినరు. గిర్ర తిరుగుతున్నాయి. అవేమో చిన్న పోరలు 4 ఏళ్ళ 5 ఏళ్ళ పోరలు అందరు ఇక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళతో పిల్లల్ని ఎక్కించుడు, ఆడికెంచి ఫోన్లు పట్టుకొని ఫోటోలు దించుకున్నాడు, వీడియోలు తీసుకున్నాడు చేస్తున్నారు. ఊర్లో జాతర అవుతుందంటే చుట్టుముట్టుకెళ్ళి పబ్లిక్ వస్తారు. జరంత పెద్ద గుళ్ళకాడైతే పక్క జిల్లాల భక్తులు సుతా లైన్లు కడతారు. రాష్ట్రం అంతటా ఫేమస్ అయిన గుళ్ళకాడనైతే అన్ని జిల్లాలకెళ్ళి వచ్చిపోతుంటారు. మరి దేశం మొత్తానికే పెద్ద జాతర జరుగుతుంటే మేము సుత పోవాలి అనుకుంటారు కదా. ఆ ఊరు ఈ ఊరు, ఆ పట్నం ఈ పట్నం అని తేడా లేకుండా అందరు ఒకటే బాట పట్టిండ్రు. పుణ్యతానాలు వేస్తానికి పట్నం భక్తులు సుతా కుంభమేళ తొవ్వదొక్కుతున్నారు. దినం హైదరాబాద్కి వెళ్ళి కార్లు కట్టుకొని పోయేటోళ్ళు గాక ప్రైవేటు బస్సులే రోజుకు 30కి మీద పోతున్నాయంటే చూడుర్రి. నాన్ ఏసీ బస్సు అయితే 2000, ఏసీ బస్సు అయితే 3000 ఒక్కరికి తీసుకుంటున్నారట. ఇది పోతానికే, వాపస్ వస్తానికి మళ్ళా ఛార్జీ అలాగు. చాలా మంది ప్యాకేజీలు మాట్లాడుకొని 4-5 రోజులు టూర్ల కింద పోయొస్తున్నారట. గిట్లనే ఆడకట్టుకుండేటోళ్ళు, అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు ఓ 10-20 మంది జమ అవుతున్నారు. ఓ బస్సు మాట్లాడుకొని బయలుతున్నారు. 5 days ప్యాకేజ్ ఉంటుంది. నియర్ అమౌంట్ వచ్చేసరికి 10,000 ఉంటుంది. నాన్ ఏసీ బస్సు స్లీపర్ ఉంటుంది. నాంపల్లి, సికింద్రాబాద్, చెర్లపల్లికి వెళ్ళి స్పెషల్ రైళ్లు నడుపుతుంటే అడ్వాన్స్ బుకింగ్లు వేసుకుంటున్నారట. మనకి బుకింగ్ ఓపెన్ అయిన 1-2 డేస్లోనే కంప్లీట్గా ఫుల్ బుక్ అయిపోతున్నాయి. కాబట్టి అంటే రెగ్యులర్గా కూడా మేము వాటిని అంచనా వేసుకొని రెగ్యులర్ ట్రైన్స్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. గాలి మోటార్ల సుత పోయే సౌలత్ ఉన్నది. ఒక్కరికి 40,000 తినటానికి తిండి, రూము, కడమ సౌలతులన్నీ వీళ్ళే చూసుకుంటారు. 4 nights 5 days ఇంక్లూడింగ్ మా వంట వాళ్ళు అక్కడ ఉన్నారండి. రైట్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దిగిన దగ్గర నుంచి మా ఏర్పాట్లన్నీ ఉంటాయి. దేశం అంతటికెళ్ళి వచ్చే భక్తులతోటి పార్కింగ్ జాగలన్నీ నిండిపోయినాయి. మొన్న తొక్కిసలాట అయ్యే వరకు ఘాట్ల దగ్గరికి బండ్లు రానిస్తలేరు. ప్రయాగ్రాజ్ అవతలనే 2 లక్షల ప్రైవేటు బండ్లు ఆపేస్తే ఆడికెళ్ళి 30 కిలోమీటర్లు నడవాల్సి వస్తున్నదట. సోమవారం నాడు వసంత పంచమి, కోట్ల మంది వస్తారు కాబట్టి మొన్నటి లెక్క మళ్ళా తక్లీఫ్ కావద్దని సెక్యూరిటీ టైట్ చేసిండ్రన్నట్టు. ఇయాల్టికి 3 వారాలు షురువయ్యి అప్పుడే 32 కోట్లు దాటిండ్రు. ఈ నెల 26 వరకు 50 కోట్లు అల్కగా దాటుతుండొచ్చురు. ఆదివాసీల పండుగలు, జాతరలు, పద్ధతులు, మర్యాదలు, డప్పులు, బట్టలు, నగలు అలాగుంటాయబ్బా. ఉత్తప్పుడు తక్కువ గాని జాతరల టైంలో చూడాలి. వెనుకటికెళ్ళి వస్తున్న ఆచారాలు మొత్తం చూపిస్తారు. వాళ్ళ పండుగకు ఓ పెద్ద చుట్టం వచ్చినందుకే ఇగో గిట్ల తయారు చేసిండ్రు. మంత్రి సీతక్క కొత్తగా పడుతుందిలే. ఆదివాసీ ఆడిబిడ్డ లెక్క తయారైంది. మళ్ళా ఆదిలాబాద్ జిల్లాల నాగోబా జాతరకు గిట్లొచ్చింది. మంచిగా పూజలు చేసి గోల్చుకున్నాక ప్రజా దర్బార్ పెట్టిండ్రు సర్కార్ తరపున. ఇప్పుడే కాదు 50 ఏళ్ల కిందటి సంది జాతరల దర్బార్ పెడుతుండ్రు. ఆదివాసీలకు ఏ తిప్పలున్నా ఈడ అప్లికేషన్ పెట్టొచ్చు. అప్పట్లో 50,000 వస్తే ఇప్పుడు 500 గిన రాలే. బోర్వెల్స్ అండ్ సోలార్ సిస్టమ్, అందుకోసం మేము అప్లికేషన్ ఇస్తున్నాం. పాస్బుక్ వస్తుంది అంటే 2 సంవత్సరాల నుంచి వస్తలేదు. దాని గురించే నేను అక్కడ అప్లికేషన్ ఇస్తున్నాను. కానీ అందరిగా మొత్తం భోజనం ఒక జాగాలో కలిపి చేసి ఎవరి వాళ్ళు పంచుకొని తింటారు. మా వాళ్ళు ఎక్కడ ఉంటే కూడా మా మిశ్రం వంశరం ఒక జాగాలో అవుతారు. ఇక్కడ వచ్చి అందరిగా ఆదివాసీల తిప్పలు తీరుస్తాం, సకల సౌలతులు చేస్తామని మాటిచ్చింది సీతక్క. ప్రతి ఊరికి రోడ్డు కానీ, మరి ఇందిరమ్మ ఇల్లు కానీ, ఉద్యోగ అవకాశాలు, పొడుగుల పట్టాలు, కరెంటు, విద్యుత్తు. జాతరకు చుట్టుముట్టు రాష్ట్రాలకెళ్ళి గిట్లా బగ్గనే వచ్చిండ్రు భక్తులు. ఆదివాసీల ఆటపాటలు మస్త్ అనిపించినాయి అబ్బా. అబ్బా వీళ్ళు ఇప్పుడే రావాలనా? ఆఫీస్కి లేట్ అవుతుంది, ఎట్లా కావాలి అనుకుంటూనే ఉన్నా ఈ రూట్లో ఏదో అవుతుందని. అరే నిన్న పొద్దుగాల మంచిగానే ఉండే, ఇవాళ ఏమైంది కావచ్చు. మా వాడు అప్పుడే ఇంట్లో పడ్డాడట, నేనేమో ఇంకా రోడ్ల మీదనే ఉంటిని. గా రూట్లో బండ్లు నడుపుడు అయ్యే పని కాదు కానీ రెక్కలు కట్టుకొని ఎగరాల్సిందే. ఇగో గిట్లనే ఫీల్ అవుతుంటారు పట్నంలో బండ్లు నడిపేటోళ్ళు. అయితే
గీ తొవ్వల పోతే మీరు బుక్ అయినట్టే. గా రూట్ల బండ్లు తాబేలు లెక్కనే అంబాడుతున్నాయి. పలానా ఏరియాల ట్రాఫిక్ బగ్గుంది. ఇట్లా చెప్పేది ఎవలో కాదు, మీ ఫోనే. ఆన్లైన్లో ట్రాఫిక్ పల్స్ అనే వెబ్సైట్ ఫాలో అయితిరా అంటే హైదరాబాద్ అంతటా ఏడెట్లున్నదో మొత్తం చూపిస్తుంది. పట్నం ట్రాఫిక్ పోలీసులు ఓ కంపెనీలతో కలిసి వెబ్సైట్ తెచ్చిండ్రు. ఏ ఏరియాల రోడ్లు బంద్ పెట్టిండ్రు, ఇవాళ విఐపీలు లీడర్లు ఎటు దిక్కొస్తున్నారు, ఏడన్నా యాక్సిడెంట్లు అయినాయా, ఇట్లా ఎప్పటికప్పుడు ఫోన్లకు మెసేజ్లు వస్తుంటాయట. గవి చూసుకొని బండి వెనకకి తిప్పితే తిప్పలు తప్పించుకోవచ్చు అన్నట్టు. ఓన్లీ ఫోన్ నంబర్ ఇవ్వండి, మీ రూట్ సెలెక్ట్ చేయండి, అంతే మీకు అలర్ట్స్ ఆటోమేటిక్ వస్తుంది. వాట్సాప్ లో సుతా పంపిస్తారట. హైదరాబాద్ లా బండ్లు నడిపేటోళ్లకు చాలా ఆసరైతుండొచ్చు. దినాం చూస్తలేమా పొద్దుగాల పొద్దుముకి ఎంత తక్లీఫ్ ఉంటదో. అయ్యో ఎందుకని ఈ రూట్లకు వస్తుండ్రా, ఇంకో దిక్కు పోతే అయిపోవు, ముందే తెలిస్తే అట్కెళ్ళన్నా పోదురు, మా ఓడిటేవాయే జర ఫోన్ అన్న కొట్టడాయే అని బాధపడుతుంటారు ట్రాఫిక్ ఇరికినాక. అర్జెంట్ పనులుంటే అంతే సంగతి, ముందుకు రాదు వెనకకు రారాదు. ఈ కాంచెల్లి గిరి ఫాలో అయితిరా అంటే మీ టైము బండిల పెట్రోలు రెండు మెలుగుతుండొచ్చు పో. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.